బడ్జెట్ మీద ప్రసంగించడానికి అనుమతిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తారని నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా చాలా ఆసక్తిగా చూశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కూడా ఈ బడ్జెట్ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీల్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పాటించినప్పటికీ కూడా ఈసారి కూటమి ప్రభుత్వంలో జనసేన ఉంది, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ చేత అమలుపరిచే బాధ్యత ఈ రెండు పార్టీలు తీసుకుంటాయని చెప్పి ప్రజలందరూ చాలా వెయిట్ చేశారు అధ్యక్ష. తీరా బడ్జెట్ వచ్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల హామీలు, ఇది ప్రజాగలంతో హామీల లిస్ట్ అధ్యక్ష. ఈ ప్రజాగలంతో ప్రతి చోట తిరిగి మేము చేయబోతున్న పనులు గత ప్రభుత్వానికన్నా మిన్నగా మేము పనులు చేస్తాం, గత ప్రభుత్వానికి మిన్నగా వాళ్ళ నవరత్నాలంటే నవరత్నాలు కాదు, మేము సూపర్ 6 అని ముందుకు వెళ్తాం. సూపర్ 6 అనే కాదు, అనేక హామీలతోటి మేము చేసే బాధ్యత నాది, నమ్మండి అని చెప్పి ప్రజాకాలంలో నాయకులు, ఆ రోజు నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అనేక సభల్లో ప్రజలకు చెప్పారు అధ్యక్ష. ప్రజలు నమ్మారు అధ్యక్ష. ఎవరన్నా సరే ప్రజలు ₹1 వచ్చే చోట అరే ₹2 వస్తుంది, ఎలాగో ఈయన రూపాయి ఇస్తానంటున్నాడు, ఈయన ఎక్కువ ఇవ్వలేనంటున్నాడు, ఈయన ఏదో ₹2 ఇస్తా అంటున్నారు, పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ కలిశారు, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పార్టీ కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు, ఈ ₹2 వస్తుందని చెప్పి ప్రజలు నమ్మి ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారు అధ్యక్ష. తీరా చూసిన తర్వాత అధ్యక్ష, ఈ ప్రజాకాలంలో ఎన్నికల హామీలు అధ్యక్ష, ఏదైతే హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఈ హామీల్ని ఈ బడ్జెట్ రూపంలో ఎంతవరకు చేర్చారనేది ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా సూపర్ 6 అధ్యక్ష, ఏదైతే వీళ్ళు హామీలు చెప్పారో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఈ పాంప్లెట్ తోటి ప్రతి ఇంటికి వెళ్ళి ఏది చేసినా చెగిపోయినా ఈ 6 కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి ద్రోహం చేశారు అధ్యక్ష. ద్రోహం అన్నమాట అనొచ్చో కాదో తెలియదు కానీ ప్రజల్ని నమ్మించేటట్టు చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? 8 నెలలు అయిపోయింది అధ్యక్ష, 6 నెలలు అయిపోయింది అధ్యక్ష, 2 ఓట్ ఆన్ అకౌంట్లు చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అధ్యక్ష మీరు కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి మంత్రి గారు మాట్లాడుతున్నారు, దయచేసి కూర్చోండి. మంత్రి గారు దయచేసి మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యుల్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఒక స్పష్టమైన ప్రణాళికతోటి, ఒక ఎలక్షన్ మేనిఫెస్టోతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. మీరు ప్రజల్ని కూడా కించపరిచే విధంగా ₹1 వస్తున్న ప్రజలు ₹2 ఆశించారని చెప్పడం చాలా తప్పది. మీరు ఆ విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే అంతిమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు 100% మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. అటువంటి నాయకత్వం మాలో ఉంది. స్పష్టమైన ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయింది. దయచేసి మీరు తొందరపడి మీరేదో ఊహించుకుని, ఇప్పుడు మనం ప్రజెంట్ చేసిన బడ్జెట్ 4 నెలల కోసం, కేవలం 4 నెలల కోసం. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా
ఈరోజు బడ్జెట్ పైన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం అండి. బడ్జెట్ పైన ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు బడ్జెట్కి సంబంధించిన అంశాలపైన మీకు ఏమైనా మంచి సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే తప్పకుండా మేము ప్రభుత్వం తరఫు నుంచి నోట్ చేసుకుంటాం. మళ్ళీ మీకు ఆర్థిక మంత్రి గారు ఇచ్చే రిప్లైలో దానికి తగిన సమాధానం మీకు చెప్తాం. ఓకే అన్ను అధ్యక్ష, ఏదైతే సూపర్ 6లో భాగంగా అధ్యక్ష ఏదైతే బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష, ఆడబిడ్డ నిధి అధ్యక్ష, ఆడబిడ్డ నిధిలో ఏం చెప్పారు అధ్యక్ష, ప్రతి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళ కూడా నెలకు 15 సంవత్సరానికి నెలకు 1500 నుంచి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్లో దాన్ని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇందాక సభ్యులు చెప్తున్నారు అధ్యక్ష, మేము సూపర్ 6లో భాగంగా దీపం పథకం చేశాం, దీపం పథకం ప్రవేశపెట్టామని చెప్తున్నారు అధ్యక్ష. దీపం ఈ పథకం ఏమని చెప్పారు అధ్యక్ష, 3 సిలిండర్లు చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్ చూస్తే ఏదైతే 4634 కోట్లకు దీపం స్కీమ్కి అవుతుంది అధ్యక్ష, దానికి అలాట్ చేసిన బడ్జెట్ అధ్యక్ష సుమారు 885 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనం మీద చాలామంది ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో అవ్వనివ్వండి, ఆయన పొరపాటు అయిన తర్వాత మీరు అది రికార్డులోకి వెళ్తుంది. పొరపాటు చేస్తున్నారు, చెప్పండి. పొరపాటు చేస్తున్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 2684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశాం అధ్యక్ష. ఈ 4 నెలల కోసం వెచ్చించాల్సింది 894 కోట్ల రూపాయలు. అది మనం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాం. దయచేసి అర్థం చేసుకోండి, మీరు సరిగ్గా చదవండి దాన్ని. ఎల్ఓపి గారు అధ్యక్ష, బడ్జెట్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుతుంది ఏంటంటే, ఒకవేళ సభ్యులు ఏమైనా మీకు అవగాహన లేకుండా మీరు చెప్పినట్టు లేకుండా మాట్లాడుతున్న మీరు అనుకుంటే మీరు ఎప్పుడైతే చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష, అభ్యంతరం లేదు. కానీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఇంటర్ప్రిట్ చేయడం అనేది భావ్యం కాదనేది నా అభిప్రాయంగా తమ ద్వారా తెలియజేస్తాను. అలా మంత్రి గారు మీరు అన్ని నోట్ చేసుకోండి, ఒకవేళ పొరపాట్లు ఉంటే నోట్ చేసుకోండి, మీరు రిప్లైలో ఇవ్వండి. మీరు రిప్లైలో ఇవ్వండి, రిప్లైలో ఫలానా సభ్యుడు ఈ తప్పు మాట్లాడేది రిప్లైలో ఇవ్వండి. ఓకే, కంటిన్యూ.